నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్గా మీ అందరినీ చక్కటి పాటలతో ఓలలాడించడానికి, మీ అందరూ హాయిగా అలా వింటూ ఉండడానికి ఒక మంచి గెస్ట్ని మీ ముందుకు తెచ్చాను. ఆ గెస్ట్ని పరిచయం చేసే ముందు ఊరికి ఒక ఆలాపన చేస్తారు. ఆ అమ్మాయి ఎవరో మీరే గుర్తుపట్టాలి, ఓకేనా? Taram, tarararam, tarararam, taram, na 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 na, tararara tararira, tararara tararara, narara. అర్థమైపోయింది కదా? ఎస్, మనందరికీ ఇష్టమైన అందరు సింగర్స్కి ఇన్స్పిరేషన్ అయిన ఉషా మరి ఉషస్సులతో మన ఉగాది నింపడానికి వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ ఉషా. హాయ్, చాలా బాగా పాడారు ఇన్ ది ఫస్ట్ ప్లేస్. మీరే ఇన్స్పిరేషన్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్. దట్స్ సో స్వీట్. సో వెల్కమ్ టు ద స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది అనగానే మనం ఇందాక నేను మాట్లాడుకున్నట్టు ఉగాది పచ్చడి బాగా ఇష్టంగా కొంతమంది సాలిడ్ గా చేసుకుంటారు, కొందరు లిక్విడ్ గా తాగుతారు కదా. మీరు ఇంట్లో జనరల్ గా ఎలా ఉంటుంది? లైట్ గా, నాట్ సాలిడ్ అండి, లిక్విడ్ గానే చేసుకుంటాం. అంటే తీర్థంలా అలాగా చేస్తాం. సరే, మనం మాట్లాడుకుందాం, ఎక్కువగా పాటలు పాడుకుందాం. తప్పకుండా. మంచి పాటతో, మరి మీరు పాడిన పాట అయినా సరే, లేదంటే మీకు ఇష్టమైందైనా సరే. సారీ గమ పమ గమ సరి సా పమ గమ సరి సారి గమ పని సరి పమ గమ సరి సా ప్రణతి 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 పమ పమ గమ సరి సా ప్రణతి 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 ప్రణవనాద జగతికి మమ పమ పమ పని ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి. ఆహా, బ్యూటిఫుల్ ఓపెనింగ్ అసలు. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట చాలా ఇష్టం నాకు. బాలు గారు అండ్ చిత్ర గారు పాడారు మూవీలో, అండ్ ఇదే వేరే ట్యూన్లో కూడా పాడారు, కానీ ఐ లైక్ దిస్ సాంగ్ సో మచ్. ఓకే, పాడుతున్న సమయంలోనే లైక్ యూ గోట్ మ్యారీడ్ అండ్ అక్కడికి వెళ్ళిపోయారు. నేను కరెంట్లీ ఇండియాలో ఉంటున్నాను అండ్ ఇక్కడే ఉంటున్నాను. మూవ్ అయిపోయాం యుఎస్ నుంచి బేసికలీ. సో వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ ఇండియా ఇప్పుడు. ఇంకా సో మళ్ళీ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే గుర్తు కూడా రాంగ్ కదా తొందరగా. యూఎస్లో ఆల్మోస్ట్ 11 years ఉన్నాను నేను. 11 yearsలో అడపాదడపా ఇండియా వచ్చి కొన్ని షోస్ చేయడం అయింది, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఐ వాజ్ ఇన్ యూఎస్ కదా. సో జనాలకు తెలియదు అన్నమాట, కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో ఐఎమ్ హోపింగ్ యూనో ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలిస్తే ఇక్కడే ఉన్నానని, పాటలు వస్తాయని అనుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడే ఉంది. సోలోస్ అండ్ మెలడీస్ అంటే నాకు అంటే అవే ఉన్నాయి అప్పట్లో. మెలడీకి బాగా ప్రాధాన్యత ఉంది అండ్ అవే సాంగ్స్ వచ్చేవి కూడా. సో నాకు లక్ అసలు ఎంత మంచి, ఎంత హుషారెత్తి ఎగిరి గంతేసే పాటలు ఉన్నా కానీ మనం ప్రశాంతంగా అలాంటి మెలడీసే ఎక్కువ వింటాం. అంటే రెండు యాజ్ యూ టోల్డ్ అన్ని రుచులు కావాలి కాబట్టి అందులో నాకు హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్స్ ఎక్కువ ఇచ్చేవారు అనమాట, బికాస్ దట్స్ లైక్ అప్పట్లో బాగుండేది. సో ఐ యూస్ టు సింగ్ దోస్. అలానే ఎలా ఒక మూవీలో 2 songs సోలో అనమాట, నువ్వు లేక నేను లేనులో. అందులో ఎప్పుడు ఎలా పాడతాను. సో ఇవాళ ఏదో పాడతాను. ఏదో ఏదో అయిపోతుంది ఎదలో, ఏదో మొదలయ్యింది నిన్నే చూడాలని, నీతో ఉండాలని
మనసే ఇవ్వాలని మాటే చెప్పాలని పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది. బ్యూటిఫుల్ సాంగ్, నైస్ సాంగ్. ఐ రియల్లీ లైక్ ద లిరిక్స్ కూడా. యా, చాలా బాగుంటాయి అసలు. ఎక్కువ వినేదాన్ని చిన్నప్పటి నుంచి పాటల మీద చాలా ఇంట్రెస్ట్. రేడియోలో అప్పట్లో అమ్మ ప్లే చేస్తే విని నేర్చుకోవాలి అనే దాంతో ఎప్పుడు వింటూ నేర్చుకునేదాన్ని అనమాట. సో ఐ హ్యాడ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సాంగ్స్ సిన్స్ చైల్డ్. అంటే అందరూ పాడతారు మా ఇంట్లో పాటలు అనేది, ఇట్స్ కామన్ లాగా, ఇట్స్ డైలీ థింగ్. మన లాంటి వాళ్ళందరికీ పెద్ద సింగర్స్ ఎవరైతే ఇన్స్పిరేషన్గా ఉన్నారో వాళ్ళ ఒక 4 పేర్లు చెప్తాను, వాళ్ళ పాటలు ఒక్కొక్కటి పాడండి. జానకి గారు. జానకి గారు ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన పాట. సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా చిన్నారి చిలకమ్మ, ఇది నాది. నా వాడు ఎవరి నా తోడు ఎవరి ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పూవా. ఇప్పుడు మరి అంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి మళ్ళీ జస్ట్ బ్యాక్, కానీ లైక్ ఎలా ఉంటుంది ఇప్పుడు? అప్పుడున్నంత ఇది ఇప్పుడు ఉందంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు అప్పట్లో ఏంటంటే వెరీ ఫ్యూ సింగర్స్ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే నంబర్ ఆఫ్ సింగర్స్ ఇంక్రీజ్ అయ్యారు, చాలా మంది. నెంబర్ ఆఫ్ సింగర్స్ ఇంక్రీజ్ అయ్యారు, పాటలు తక్కువ అయిపోయాయి. అంటే డెఫినెట్లీ మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అనేది మన సామెత ఉందిగా. అసలు నిజంగా మాట్లాడుకోవాలనుకుంటే అసలు ఇప్పుడున్న సింగర్స్ లో ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ క్రిటిసైజింగ్ దెమ్, బట్ ఒక 4 పాడగానే అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియట్లా. అంటే బికాజ్ కొత్త ఏమంటారు, ఇదివరకు ఏంటంటే కనీసం ఒక 4-5 ఏళ్ళు పాడాక కొత్త సింగర్స్ రావడం అనేది ఉండేది. ఇప్పుడు ఒక సినిమాకి ఇంకొక సినిమాకే కొత్త సింగర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. బట్ ఇన్ అవే దట్స్ గుడ్. చాలా మందికి వర్క్ ఉంటుంది, అందరికీ ఆపర్చునిటీ ఉంది. ఒకళ్ళే మొత్తం తీసేసుకోకర్లేకుండా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ యూనో సినిమా పాటలు పాడడానికి వాళ్ళకి హంగర్ ఉంటుంది అందరికీ కూడా కదా. ఎగ్జాక్ట్లీ. అది దీనివల్ల తృప్తి పడుతున్నారు అందరూ, ఐ థింక్. ఓకే, బాలు గారు. బాలు గారిది అంటే ఏ దివిలో విరిసిన పారిజాతం, అది యాక్చువల్లీ జానకి గారి వర్షన్ కూడా ఉంది. అవునవును. మేబీ నేను 2 కలిపి వాడతానేమో తెలీదు. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. అప్పుడు పాటలు ఎంత బ్యూటిఫుల్ కదా అసలు. అంటే లిరికల్ మీనింగ్ చాలా 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 అద్భుతమైన కాంపోజిషన్స్ అండ్ లిరిక్స్ అన్ని కలగొల్పి ఉన్న సాంగ్స్ ఇవన్నీ. అందుకనే ఎవర్ గ్రీన్ సాంగ్స్, అందుకే ఇవన్నీ ఎప్పుడు పాడుకున్న మనసుకి ఒక అబ్బా భలే ఉన్నాయి కదా పాటలు అని అనిపిస్తూ ఉంటాయి. సో మళ్ళీ నేను ఇంకొకరి పేరు చెప్పే ముందు అసలు ఉగాది సెలబ్రేషన్స్ ఎలా ఉండేవి ఇంట్లో? యుఎస్ అంటే ఇక్కడ ఆబ్వియస్లీ అమ్మ పచ్చడి చేసేవారు, మేము కొత్త బట్టలు వేసేసుకుని ఆ పచ్చడి తినేసి చేదు తగులుతుంది కదా మరి కొంచెం చేదు ఉంది అనుకుని అమ్మ చేసిన పిండి వంటలు ఆబ్వియస్లీ తినేస్తాం. సుశీల గారిది అప్పట్లో పెళ్లి చూపులు ఉన్నప్పుడు ఈవిడ పాడిన పాట చాలా నచ్చిన పాట. చందమామతో ఈవిడ మాట్లాడుకుంటుందన్నమాట. చందమామ అందాల మామా నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట మామా ఎప్పుడుంటావు. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నా దగ్గర విడిగా ఉన్నావు కనిపిస్తున్నావు, ఆయన దగ్గర ఉన్నావు, మా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు కనిపిస్తావు అని ఒక బ్యూటిఫుల్ స్లైట్ బెస్ట్ రొమాంటిక్ సాంగ్. బ్యూటిఫుల్ లిరిక్స్. పెళ్లి చూపులు ఎలా అయ్యాయి? పెళ్లి చూపులు అంటే లవ్ కమ్ అరేంజ్. లైక్ ఆయన బేసికలీ టీవీలో ఆబ్వియస్లీ చూస్తారు కదా, ఆయనకు అలా నచ్చాను.
అండ్ తర్వాత మాట్లాడారు తర్వాత అలా. ఓకే, ఆయనకు డెడికేట్ చేస్తే ఏ పాట డెడికేట్ చేస్తారు? నేను పాడిన పాటలలో ఆయనకు నచ్చిన పాట, అసలు ఆయనని తనని తను ఊహించుకున్న పాట నేను పాడిన పాట, చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళంలా సాగే అందాల సెలయ, అదేదో సిరుల రాణిని చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. అండ్ మా ఆయన కూడా అలా శ్రీహరిలాగా ఫీల్ అవుతారు పాట విని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చిత్ర గారు పాటలు ఏం పాడను, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషము కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అని నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషము కూడా నిన్ను చూడక. చాలా పాటలు ఉంటాయి చిత్ర గారి, అసలు చెప్పాలంటే అమ్మో అసలు అద్భుతమైన. మా అందరికీ కూడా ఏంటంటే ఆవిడ స్టైల్, చాలా సింగింగ్ స్టైల్ ఏదైతే ఉందో, వి ఆల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ దట్. అల్టిమేట్లీ నాకేదైనా వాయిస్ నుంచి నా వాయిస్ వచ్చేస్తుంది కానీ, బట్ ఐ ట్రై టు గెట్ ద, అండ్ ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి అలా. సో ప్రతి సింగర్కి ఒక డ్రీమ్ ఉంటుంది, లైక్ ఒక సింగర్ స్టేజ్ నుండి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదుగుదామనో, లేదంటే సింగర్గానే ఇంత టార్గెట్ కంప్లీట్ చేసుకుందామనో అలా. మ్యూజిక్ డైరెక్షన్ ఏమైనా? లేదు, మ్యూజిక్ డైరెక్షన్ ఏం అనుకోలేదండి యాక్చువల్లీ, ఇస్ నథింగ్ ఇన్ కార్డ్స్. నాకేంటంటే ఫస్ట్ నేను సాంగ్స్తో ఐఎమ్ సాటిస్ఫైడ్, అప్పుడు ఇంకొక దానికి ఏదైనా ఆలోచించాలి, కానీ నాకు ఇంకా సాంగ్స్ పాడాలని ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాని నెక్స్ట్ స్టేజ్ ఇంకా ఆలోచించలా. ఓకే, సో ఉషా గారు ఏదైనా మంచి క్లాసికల్, ఇప్పటిదాకా సినిమా పాటలు పాడుకుందాం, మళ్ళీ వెళ్దాం సినిమా పాటలకే తప్పకుండా, బట్ ఒకటి మంచి మధ్యలో ఒక క్లాసికల్. షూర్ తప్పకుండా. ఇది ఉన్నికృష్ణన్ గారు పాడిన వర్జన్ పాడతాను. బ్రోవ భారమా బ్రోవ భారమా రఘురామా, బ్రోవ భారమా రఘురామా, బ్రోవ భారమా రఘురామా, బ్రోవ భారమా రఘురామా, భువన మెల్లని వైనల్నుగని బ్రోవ భారమా, ఫస్ట్ నుంచి కూడా నాకు ఇప్పుడు మేల్ సాంగ్ ఫీమేల్ సాంగ్ ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనం నేర్చుకోకూడదు, ఇది మన జానర్ అని ఎప్పుడు లేదు. ఏ పాట నచ్చితే అది నేర్చేసుకోవడం, అది మేల్ అవని ఫీమేల్ అవని పెద్ద పట్టించుకునేది లేదనమాట. మంచి పాట ఇప్పుడు మళ్ళీ మా కోసం ఏదైనా, ఏ జానర్ పాడమంటారు? మనకు ఓకే, చేదు పులుపు కారం ఉప్పు తీపి అనుకున్నాం కాబట్టి, అసలు ఫస్ట్ అసలు చేదు అనేది మీకు ఇష్టం లేదు కాబట్టి చేదు మొదటి నుంచి చివరి దాకా అసలు చేదు మీదే కాన్సెప్ట్, చేదు ఇష్టం లేదన్నారు కాబట్టి ఆ చేదు అంటే మనకు పాత్ సాంగ్స్ కొంచెం సాడ్ సాంగ్స్ అనుకోవాలా? ఓకే అనుకుందాం అలా, బాధ అదే అలా ఏదైనా మంచి పాట. సుశీల్ గారు పాడిన పాటలు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చినవి కూడా ఉన్నాయి, కానీ సుశీల్ గారు పాడిన పాట ఒకటి, అన్నది నీవేనా నా 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 స్వామి, ఉన్నది నీవే ఉన్నది నీవే, నాలో నా నా స్వామి, నాలో నా నా స్వామి, అన్నది నీవేనా నా 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 స్వామి. స్వీట్నెస్కి స్వీట్నెస్ అంటే చాలా పాటలు ఉంటాయి. చిత్రగారిది ఏదైనా సాంగ్
నాకు యాక్చువల్లీ ఈ పాట నేను ట్రాక్ పాడాను. ఓకే. పాడిన తర్వాత చిత్ర గారు పాడారు ఈ వర్జన్. సో నాకు ఆ పాట చాలా ఇష్టం. ఆల్సింది కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలసిన మనసుకు చంద్రోదయం, రెండు కలిసి ఒకసారి ఎదురై వరమా ప్రేమ 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 ప్రేమ. ఈ పాట నాకు నచ్చిన పాట అండ్ చిత్ర గారు పాడే పాట. సో రియలీ చాలా స్వీట్, మంచి పాటలు ఇది కూడా. ఓకే, ఇంకా ఏం రుచులు ఉంటాయని ఆలోచిస్తున్నాను. పులుపు, కారం, కారం మేబీ హాట్ రొమాంటిక్ అనుకుందామా, దాన్ని మనం అలా కన్వర్ట్ చేసుకుందాం. సో ఓకే, అదైతే మనోహర పాడతారు. ఓకే, ఇష్టం. డన్. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర, ఆ తేనెలన్నీ ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట, నా యౌవనమే నీ పరమై పులకించే వేళ, నా ఎదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల. బాంబే జయశ్రీ కదా, గ్రీన్ అసలు ఎప్పటికీ కొన్ని పాటలు ఎప్పటికీ విన్నాగానే అసలు ఉండిపోతాయి అసలు. నిజంగానే. పులుపు అయితే పులుపు అంటే ఏడిపించేసి, లేకపోతే కొంచెం ఆబ్వియస్లీ కదా, మనం పులుపు తింటే మనకు కొంచెం అలా ఏడిపిస్తారు, ఆహా ఓకే అన్నట్టు మనం జనరల్గా మనం అలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. బట్ దట్స్ ఓకే. అలాంటి అమ్మాయిలు ఏడిపించే ఒక పాట, అమ్మాయిలనే ఎప్పుడు అబ్బాయిలు ఏడిపిస్తారు కదా. సో ఆ విషయం మళ్ళీ నొక్కి ఒక్కానిస్తూ హలో గురు ప్రేమ కోసం. ఓకే. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్ని కాదంటోంది నన్నే, మహా మహా సుందరంగులే పొందలేని వాణ్ణి ఆణ్ణి. హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. బాగా పాడారు కదా బాలు గారు, ఎక్స్ప్రెషన్ అంతా పెట్టి పాడతారు ఆయన, బాగుంటుంది అసలు. సో ఉగాది స్పెషల్ గా ఫైనల్లీ ఒక మంచి పాటతో విల్ సమ్ అప్. ఓకే. మెయిన్గా ఉగాది అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఈ సీజన్లో మ్యాంగోస్ కాబట్టి మావి చిగురు మీద ఒక పాట. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమోనో గాని ఆమని ఏమని. వావ్. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల పలికేనా. ఆసమ్. సో ఫైనల్గా చక్కటి మావి చిగురుతో సమప్ చేసాము. వెల్, సో మరి ఉగాది సందర్భంగా మీ అందరి ఫ్యాన్స్కి ఒకసారి విషెస్. తప్పకుండా. యాక్చువల్లీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వనితా టీవీ వారు నాకు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉగాది పచ్చడిలాగానే అన్ని రుచులు ఆస్వాదించండి, షడ్రుచుల్ని ఆస్వాదించండి. సో హ్యావ్ అ ఫన్ ఫీల్డ్ ఉగాది. అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.